ఇన్స్పెక్టర్ గారు ఏమైంది? ఏంటి ఇలా వచ్చారు? మేము మిస్టర్ ధైర్యాన్ని విచారించాలి. చెప్పండి, ఏంటి విషయం? మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, మీ పని అమ్మాయి సంతోషికి జరిగిన యాక్సిడెంట్ వెనుక మీ ప్రమేయం ఉందని. అందుకే మీరు మాతో పాటు పోలీస్ స్టేషన్కి రావాల్సి ఉంటుంది. అలాగే మిస్టర్ ధైర్య గారు, సంతోషి నోరు తెరిచి చెప్పే వరకు మీరు సిటీ వదిలి ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. ఇన్స్పెక్టర్ గారు, మా ధైర్య అసలు ఏమీ చేయలేదు. అవును, మీకేదో మిస్అండర్స్టాండింగ్ అయి ఉంటుంది. ధైర్యం అలాంటివాడు కాదు. మీరేదైనా ఎంక్వైరీ చేసుకోవాలనుకుంటే ఇక్కడ చేసుకోండి. ధైర్యాన్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లాల్సిన అవసరం ఏముంది? చూడండి సార్, మీరేదో కన్ఫ్యూజన్ అయి ఉంటారు. మా ధైర్య అలాంటి వాడు కాదు. వాడు చాలా మంచివాడండి. నాకు ధైర్య గురించి చాలా బాగా తెలుసు. తనెవరికి బాధ కలిగించే వ్యక్తి కాదు. చూడండి ఇన్స్పెక్టర్, నేను ఒక లాయర్నే. నాకు నిబంధనల గురించి, చట్టాల గురించి బాగా తెలుసు. మీరు నా బ్రదర్ని అరెస్ట్ చేయడానికి వీలు లేదు. 15 ఏళ్లుగా చట్టానికి న్యాయానికి మధ్య పనిచేస్తున్నాను. మీరు నాకు కొత్తగా చట్టం గురించి చెప్పకండి. నా డ్యూటీ ఎలా చేయాలో నాకు బాగా తెలుసు. అయినా మీకు తెలియాలని చెప్తున్నాను. ఒకవేళ విక్టిమ్కి ఏమైనా జరిగినా సెక్షన్ 302 ప్రకారం మర్డర్ కేసుగా పరిగణించాల్సి ఉంటుంది. ఏంటి మీరు అంటున్నది? ఒకవేళ తన స్పృహలోకి వచ్చాక మీకు వ్యతిరేకంగా ఒక్క మాట చెప్పినా అప్పుడు అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టాల్సి ఉంటుంది. మీ లాయర్ తెలివితేటలు చూపించడం మానేయండి. సంతోషించండి, మేము ఇతన్ని అరెస్ట్ చేయడం లేదు. కేవలం విచారణ కోసమే తీసుకెళ్తున్నాం. అది కూడా ప్రత్యక్ష సాక్షి చెప్పిన తర్వాతే. ఏమంటున్నారు ఇన్స్పెక్టర్ గారు? ధైర్యకి వ్యతిరేకంగా సాక్ష్యమా? ఇన్స్పెక్టర్ గారు, ఎవరిచ్చారు ఇలాంటి తప్పుడు కంప్లైంట్? ధైర్య గారి తండ్రి గారే స్వయంగా మాకు ఈ కంప్లైంట్ ఇచ్చారు. కానిస్టేబుల్స్, ఇతన్ని తీసుకెళ్ళండి. వదలండి, నా చేయి వదలండి. చూడండి, చట్టంతో మర్యాదగా ప్రవర్తించండి. ఒకవేళ మేము మర్యాద మర్చిపోతే మీరు బాధపడాల్సి ఉంటుంది. ఉజ్వల్, అదేంటి ఇదంతా ఏం జరుగుతుంది? నువ్వేదో ఒకటి చెయ్యి. యు ఆర్ ఎ లాయర్ ఆఫ్టర్ ఆల్. ఐ నో మేడం, ఇది చట్టానికి సంబంధించిన విషయం. ఏం జరిగినా సంతోషి వాంగ్మూలం తీసుకున్నాకే జరుగుతుంది. అతన్ని తీసుకుపదండి. పదండి. ధైర్య, Why is ధైర్య, this డోంట్ happening? వరీ. నా బిడ్డ విషయంలో ఎందుకు ఇలా జరుగుతుంది? నేను కేవలం వాడిని రియాతో వెళ్లకుండా ఆపాలనుకున్నాను. ప్రతాప్, మీరు కమిషనర్ గారితో మాట్లాడండి. కానీ మధు, మనం దానికంటే ముందు సంతోషి పరిస్థితి మీద దృష్టి పెట్టాల్సి ఉంటుంది. తనకేం కాకూడదు. సంకేత్, సంకేత్, నువ్వు ఎక్కడున్నా అన్ని పనులు వదిలేసి వెంటనే హాస్పిటల్కి వెళ్ళు. అక్కడ సంతోష పరిస్థితి ఎలా ఉందో చూసి చెప్పు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
కున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.